ప్రైజ్ ది లార్డ్. చేరువచ్చిన మీకు అందరికీ ప్రభు యేసుక్రీస్తు శుభాలు తెలియజేయుచున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయము 5వ వచనం. ప్రభువా, నీవెవడవని అతడు అడుగగా ఆయన, నేను నీవు హింసించుచున్న యేసును. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు దివ్య నామములో మన శాంతి టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది, హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి అనుదిన ఆత్మీయ కార్యక్రమ వీక్షకులైన ఆత్మీయ బంధువులైన మీ అందరికీ నా హృదయపు లోతులో నుంచి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. నేను మీ సహోదరుణ్ణి, నా పేరు సంతోష్. మీ ముందుకు రావడానికి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నన్ను ఇంచుమించు ఆహ్వానించకయే మీ గృహానికి ఆహ్వానించిన విధానాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. టీవీ ఆన్ చేశారు, దేవుని వాక్యం వినబోతున్నారు. ఎవరైతే ఏంటి, దేవుని సేవకుడే కదా. చిన్నవాడైతే ఏమి, పెద్దవాడైతే ఏమేమి, పాపులారిటీ ఉంటే ఏమి, లేకపోతే ఏమి అని భావించి మీరు ఈ కార్యక్రమం చూస్తున్న విధానం కొరకై దేవుని స్తుతిస్తున్నాను. దేవుడు మనుషుల యొక్క బాహ్య స్వరూపాన్ని, బాహ్య రూపాన్ని లక్ష్య పెట్టాడు. మనం కూడా ఇంచుమించు అలాగే ఉండాలి. బాహ్య రూపాన్ని లక్ష్య పెట్టే వాళ్ళుగా ఉండకూడదు. బాహ్య రూపాలు మారుతూ ఉంటాయి, అంతర్రూపం కూడా మారుతుంది. మారుతూ క్రమంగా బాల్యంలోంచి యవనంలోకి, యవనంలోంచి మధ్య వయసు, వృద్ధాప్యంలోకి వెళ్తుంది ఈ బాహ్య రూపం. కానీ ఆంతర్య రూపానికి అంతము లేదు కనుక, ఆంతర్యములో వసించేటుడు ఆత్మకు అంతము లేదు కనుక దానికి యవనమే ఉంటుంది, నిత్య యవనమే ఉంటుంది తప్ప దానికి ముసలితనం అనేది లేదు అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. దేవుని స్తోత్రం. మరొక పర్యాయం, దేవుని వాక్యాన్ని చేతపట్టుకొని అంటే అక్షరార్థంగా పట్టుకోపోయినా దేవుని వాక్యాన్ని ఉంచుకొని, నా హృదయంలో ఉంచుకొని మీకు బోధించాలనే ఆశ కలిగి మీ ముందుకు రావడానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు. అనేక మంది ఈ అవకాశం కోసం చూస్తున్నారు. అవకాశం కోసం చూస్తున్నప్పటికీ అవకాశాలు రావడం లేదు. ఏదేమైనప్పటికీ అవకాశం రాలేదంటే రాదు అని కాదు అని అర్థం. ఒకరోజు ఖచ్చితంగా అవకాశం వస్తుంది. ఈరోజు కాకపోయినా రేపైనా. టీవీలోనే కాదు, శాటిలైట్ ఛానల్స్లోనే కాదు, పెద్ద పెద్ద వేదికల మీద బోధించడానికి సేవకులకి, యవన బోధకులకు ఖచ్చితంగా అవకాశం దొరుకుతుంది. రాబోయే దినాలన్నీ యవనస్తుల దినాలే. రాబోయే దినాలు యవనస్తులు బలంగా పరిచయం చేసేటువంటి దినాలు, అంత్య దినములు కనుక యవనస్తుల మీద ఆత్మాభిషేకం యొక్క ఫలితంగా వాళ్ళు దర్శనాలు చూస్తారు. దర్శనాల ఫలితంగా వాళ్ళు దేవోక్తులు పలుకుతారు. వాళ్ళు దేవోక్తులు పలకడం మూలంగా దేవుని ప్రజల్లో కార్యం జరుగుతుంది. ఒక గొప్ప ఉద్యమం రాబోతుంది. ఎన్ టైంలో జరగబోతున్నట్టే ఉద్యమం ఎలా జరుగుతుంది, ఎప్పుడు జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది, ఎవరి ద్వారా జరుగుతుంది అనేది మనకు తెలియదు. కానీ ఒక ఎన్ టైం రివైవల్ని మనం ఎక్స్పెక్ట్ చేయడంలో తప్పేం లేదు. దేవుని స్తోత్రం. ఆయా సమయాల్లో చరిత్రలో, సంఘ చరిత్రలో మనకు ఉజ్జీవాలు కనిపిస్తాయి. అలాగే మన ప్రస్తుత కాలంలో కూడా దేవుడు కొంతమందిని ఆయా సందర్భాల్లో దర్శించి ఎన్కౌంటర్ చేసి వాళ్ళని ఇంకా క్లోజర్గా మారుద్దామనే ఆలోచనలో ఉన్నాడు అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ కార్యక్రమం మీద మీ అభిప్రాయాలు, మీ విమర్శలు దయచేసి తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను. మీ ప్రార్థన మనవులు పంపించండి. నా 2 నంబర్లు డిస్ప్లే అవుతున్నాయి. gfihmi2015@gmail.com అనేటువంటి ఈమెయిల్ ఐడి ద్వారా నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. ఫేస్బుక్లో సంతోష్ నెల్లూరు అని ఉంటుంది, లేదా హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి 2 అకౌంట్లు ఉన్నాయి. ఆ అకౌంట్లకి ఫ్రెండ్ రిక్వెస్ట్లు పంపించండి. ఆత్మ సంబంధమైన స్నేహంలో మనం ముందుకు సాగుదాం. దేవుని స్తోత్రం. అన్యాయపు సిరి వలన మనం స్నేహితులను సంపాదించుకుందాం. మన దగ్గర అన్యాయపు సిరి లేదు, మన దగ్గర న్యాయపు సిరి ఉంది. న్యాయపు సిరి ద్వారా ఇంకను అనేక మందిని, ఆత్మీయ స్నేహితుల్ని సంపాదించుకుందాం. ఆత్మలో ఎదుగుతున్నప్పుడు ఆత్మీయ స్నేహితుల యొక్క అవసరత లేదు అని అనేవాళ్ళు ఉంటారు. అవును, ఒక విధంగా చెప్పాలంటే దేవునితో రిలేషన్ ఎక్కువ అవుతున్న కొద్దీ మనుషులతో రిలేషన్ తక్కువ అవుతుంది, మెల్లగా కట్ అయిపోతుంది. ఎందుకంటే సదాకాలం మన స్నేహితులతో కాదు, సృష్టికర్తతో మనం ఉండబోతున్నాం అనే వాక్యం చెప్తుంది. నిన్నటి ఎపిసోడ్లో పాస్టర్ రాజన్ గారు, త్రివేంద్రం, కేరళ, వారు దేవుని వాక్యాన్ని బోధించారు. శ్రమలలో
పాలివారు కావాలని, శ్రమలలో పాలిభాగస్తులు కావాలని. వి షుడ్ బి పార్ట్నర్స్ ఇన్ ద సఫరింగ్స్. క్రీస్తు యొక్క శ్రమలలో మనం పాలిభాగస్తులమై ఉంటే కలిగేటువంటి ఆశీర్వాదాల గురించి ఆయన చెప్పారు. దేవుని స్తోత్రం. క్రీస్తు యొక్క శ్రమలలో పాలు పంపులు పంచుకోవడం ఒక ధన్యత. ఫిలిప్పీ పత్రిక 1:29 రాయబడింది. సువార్తను విశ్వసించుట మాత్రమే కాదు, మరలా గుర్తుపెట్టుకోవాలి, సువార్తను విశ్వసించడం మాత్రమే కాదు, సువార్త పక్షమున శ్రమ పడుటయు మీకు అనుగ్రహించబడినది. అదొకటే దేవుడు ఇవ్వలేదు. సత్య సువార్త పక్షాన, రక్షణ సువార్త పక్షాన, కృపా సువార్త పక్షాన శ్రమ పడేటువంటి అనుభవం, శ్రమ పడాల్సినటువంటి ఆధిక్యత. ఈ శ్రమ ఆధిక్యత ధన్యత. ఎందుకంటే ఈ శ్రమ తర్వాత మనకు ఆశీర్వాదాలు ఉంటాయని దేవుని వాక్యం చెప్తుంది. ఎందుకంటే శోధన సహించిన వాడు, లేకపోతే శ్రమను సహించిన వాడు ధన్యుడు. వాడికి జీవ కిరీటాన్ని దేవుడు వాగ్దానం చేశాడు. మనకు జీవ కిరీటం ఉంది, మనకు కిరీటాలు ఉన్నాయి. మనకు కిరీటాలు ఉన్నాయి అంటే మనకు మరణం తర్వాత జీవితం ఉందని అర్థం. అంటే దాని అర్థం నిత్యత్వం ఉందని అర్థం. There is life after death. That's called eternity. In the eternity, we will get rewards. We will get crowns. రకరకాల క్రౌన్స్ ఉన్నాయి, వాటి గురించి, కిరీటాల గురించి ఉన్నాయి, వాటి గురించి మనం ఇప్పుడు చెప్పుకోవడం లేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక ఈ సమయంలో మన దేవుని వాక్యాన్ని విందాం. దేవుని వాక్యాన్ని వినడానికి ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. దయచేసి నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించాల్సిందిగా కోరుతున్నాం. ఒంగోలు పట్టణంలో ఉన్నటువంటి సహోదరుడు ఆర్ల జయరాజు గారు, ఆయన కొరకు మనం సహోదరుని కోసం మనం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం. ఆయన బ్యాక్ పెయిన్తో బాధపడుతున్నారు. ఆయనకు ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితి ఉంది అని డాక్టర్లు చెప్పారు. కనుక వారి తల్లిగారు మా స్థానిక సంఘం గిడియోన్ మిషన్ చర్చ్కి వస్తూ ఉంటారు, నెల్లూరులో ఆరాధనలో పాల్గొంటూ ఉంటారు. వారు తెలియజేసిన ప్రార్థనా విషయం కనుక వారి కోసం మనం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం. నాకన్నా చిన్నవాడు, వయసులో చిన్నవాడు కనుక దేవుడు ఆ బిడ్డను దర్శించినట్లుగా, స్వస్థపరుచున్నట్లుగా మనమందరం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం. ఇలాగా బ్యాక్ పెయిన్తో బాధపడుతున్న వాళ్ళు, ఆపరేషన్ కోసం సిద్ధపడుతున్న వారు, ఆపరేషన్ చేయాలి అని డాక్టర్ల చేత చెప్పబడిన వారు, వీరందరినీ మనం జ్ఞాపకం చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా దేవ, మహోన్నతుడా, మహాఘనుడా, జీవాధిపతి యెహోవా రాఫా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మాకు ఇచ్చిన మంచి సమయం కొరకై మీకు వందనాలు. మీ కృపాసనాన్ని సమీపించడానికి ప్రతిరోజు, ప్రతి పూట మాకు అవసరత ఏర్పడినప్పుడల్లా మీ కృపాసనాన్ని సమీపించడానికి, మిమ్మల్ని ప్రార్థించడానికి, స్తుతించడానికి మీ సన్నిధిలో ఆ కృపాసనము దగ్గర మా యొక్క హృదయాన్ని కుమ్మరించుకోవడానికి మీరు మాకు ఇచ్చిన మంచి అవకాశం కొరకే మీకు వందనం చేయిస్తున్నాం. ఈ సమయంలో ప్రభువా, ఈ కార్యక్రమం చూస్తున్న వారందరిని బట్టి మీకు వందనం చేయిస్తున్నాం. మరి ముఖ్యంగా మా ప్రియ సహోదరుడు బ్రదర్ ఆర్ల జయరాజు గారి కొరకు, ఒంగోలు, ఆయన కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. ఆ నడువు నొప్పిని, ఆ బ్యాక్ పెయిన్ని నజరేయుడైన యేసు నామములో గద్దిస్తూ బంధిస్తున్నాం ప్రభువా. మీ దాసుడు ఆ నొప్పి నుంచి స్వతంత్రుడయ్యాడని, ఆపరేషన్ యొక్క అవసరత లేకుండానే మీ దాసునికి ఒక స్వస్థత కలిగిందని, అది దైవికమైన స్వస్థతని, ఆటోమేటిక్గా జరిగింది కాదని, అది అద్భుతమని, దేవుని ద్వారా జరిగిందనే సంగతిని గ్రహించినట్లుగా మీ దాసుని మీరు దర్శించమని అడుగుకుంటున్నాను. దేవా, మీకు వందనం చేస్తున్నాం. ఇలా బ్యాక్ పెయిన్స్తో, నెక్ పెయిన్స్తో, ఇంకా రకరకాల పెయిన్స్తో బాధపడుతున్న వారు ఉన్నారు. వారందరినీ మీ సన్నిధానానికి తెస్తున్నాం. స్వెల్లింగ్స్తో బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు. క్రిస్టల్స్తో, స్టోన్స్తో బాధపడుతున్న వారు ఉన్నారు. కిడ్నీలో స్టోన్స్, గాల్ బ్లాడర్లో స్టోన్స్, వీరందరినీ మీ సన్నిధానానికి తెస్తున్నాం. తండ్రి, మీకు వందనాలు, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మాకు తెలియకుండా అనేకులు అనారోగ్యానికి గురవుతున్నారు. ఈ సమయంలో మేము ప్రార్థన చేస్తున్నాం. యేసు నామములో ప్రార్థన చేస్తుండగా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న వారి జీవితాల్లో, ఈ కార్యక్రమం చూస్తున్న వారి జీవితాల్లో, ఎవరి జీవితాల్లోని అనారోగ్యాలు, బలహీనతలు ఉన్నట్లయితే యేసు నామములో వారిని మీరు దర్శించమని అడుగుకుంటున్నాం. ఎందుకంటే మేము విశ్వసిస్తున్నాం, స్వస్థపరచ నేరకున్నట్లు నీ హస్తము, సృష్టికర్తమైన నీ హస్తము కొరస కాదు అని మేము బలంగా విశ్వసిస్తున్నాం. కనుక ఈ సమయంలో ఈ సన్నిధానానికి వస్తూ, యేసయ్యా, మీకు వందనాలు, మీకు వందనాలు చెల్లిస్తూ, మా ప్రార్థన ఆలకించినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ, ఈ సమయంలో వాక్యాన్ని వివరించడానికి మీ దాసుని యొక్క నోటిని మీరు తాకండి. అట్టి కార్యం చేయబోతున్నందుకు మీకు వందనం చేయిస్తూ యేసు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.
దేవునికి స్తోత్రం. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు మరొకసారి తెలియజేస్తున్నాను. ప్రార్థనలో ఏకీభవించిన వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. రండి, ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. దేవుని వాక్యము ధ్యానించాలి. మనం కేవలము వినడం మాత్రం కాదు, కేవలం చదవడం మాత్రం కాదు. ధ్యానించాలంటే డిగ్గింగ్ డీపర్, పాండరింగ్, ఆలోచించడం, నెమరు వేసుకోవడం, దాన్ని ఇంకా మెత్తన చేసుకొని మన లోపలికి ఆత్మలోకి పంపించలేదు. దాన్ని తినడానికి లేకపోతే అరిగించుకోవడానికి అనుకూలంగా మార్చుకోవడం, అప్లై చేసుకునే విధంగా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అప్లై చేసుకోవడం అంటే మనం అన్వయించుకోవడం, అనగా దానిని అభ్యాసం చేయడం అని అర్థం, ప్రాక్టీస్ చేయడం అని అర్థం. కాబట్టి దేవుని వాక్యం ద్వారా మనం ఎంతగానో దీవించబడతాం. దేవుని స్తోత్రం. ఆది కాండము నుంచి మలాకీ గ్రంథం దాకా, లేదంటే మత్తయి సువార్త నుంచి ప్రకటన గ్రంథం దాకా, లేదు అంటే ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథం దాకా ఉన్నటువంటి 66 పుస్తకాల్ని మనం పరిశుద్ధ గ్రంథం అంటున్నాం, బైబిల్ అంటున్నాం, దేవుని వాక్యం అంటున్నాం. ఇట్స్ ద వర్డ్ ఆఫ్ గాడ్. కాబట్టి దేవుని మాటలు దేవుని గ్రంథంలో మనకు అందుబాటులో ఉన్నాయి. ఆయా పుస్తకాల్లో, ఆయా గ్రంథాల్లో మనకు దేవుని మాటలు అందుబాటులో ఉన్నాయి. మీ సందర్భానికి, మీ పరిస్థితులకు తగిన విధంగా దేవుని వాక్యము మీకు అందుబాటులో ఉంటుంది. కాబట్టి దేవుని వాక్యాన్ని స్వీకరిద్దాం, దేవుని వాక్యాన్ని విందాం. ఈ దినమును మన ధ్యానం నిమిత్తమై అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 5వ వచనం, బుక్ ఆఫ్ యాక్ట్స్ 9th chapter 5th verse. ప్రభువా నీవెవడవని అతను అడుగగా, నేను నీవు హింసించుచున్న యేసు. స్తోత్రం. నేనెవరైతే నీకేంటి అని కాదు, నేనెవరో నాకే తెలియదు అని కాదు, నేను ఒక ప్రేతాన్ని, భూతాన్ని అని కాదు. నాకు ఒక ఐడెంటిటీ ఉంది, నాకు ఒక ఉనికి ఉంది, నాకు ఒక పేరు ఉంది, నాకు ఒక ఫీలింగ్ ఉంది, నాకు ఒక వ్యక్తిత్వం ఉంది. దేవుని స్తోత్రం. 9వ అధ్యాయం 5వ వచనం. And he said, who are you, Lord? And he answered, Jesus answered, I am Jesus, whom you are persecuting. Whom you are persecuting. Isn't it hard for you to kick against the sharply pointed cattle prods? ఈ మాట మన తెలుగు బైబిల్లో లేదు. అంటే మునికోలలకు ఎదురు తనడం, పశువులు, జంతువులు, క్యాటిల్ మందకు సంబంధించినటువంటి ఆ జంతువులను నడిపించడానికి వాటిని కాస్త పొడిచి ముందుకు సాగనేయడానికి చేసేటువంటి మునికోలలకు అగేనెస్ట్గా, దానికి విరోధముగా తన్నడం, కాలుతో తంతూ ఉండడం, దానివలన అది కష్టమైన విషయమే కదా అని ఇక్కడ రాయబడిన మాటను మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రం. బ్రియాన్ సిమ్మన్స్ గారి తర్జుమాలు చదువుదాం, తర్వాత వాడుక భాషలో కూడా మనం చదువుకుందాం. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 5వ వచనం నేను చదువుతున్నాను. 5, 7 కలిసి ఉన్నాయి. Then man accompanying Saul was stunned and he speechless, for they heard a heavenly voice but could see no one. Saul replied అని ఇచ్చారు. Saul asked అని కాదు, సౌలు ప్రత్యుత్తరం ఇచ్చాడు. ఆ అనుభవానికి, ఆ అనుభవంలో నుంచి వినబడుతున్నట్టు ఒక స్వరానికి. He responded to the voice from heaven, voice from the light, great light. Saul replied, who are you, Lord? Who are you అనేది క్వశ్చన్, కానీ అట్స్ ఎ రిప్లై. ఒక క్వశ్చన్కి, ఒక పరిస్థితికి సమాధానంగా, దానికి బదులుగా హూ ఆర్ యూ లార్డ్ ఇక్కడ రాయబడింది. ఐ ఆమ్ జీసస్ ద విక్టోరియస్, ద వన్ యూ ఆర్ పర్సిక్యూటింగ్. నౌ గెట్ అప్ అండ్ గో ఇన్ టు ద సిటీ వేర్ యూ విల్ బి టోల్డ్ వాట్ యు ఆర్ టు డూ. ఈ మాట మనకు తర్వాత వచనంలో, 6వ వచనంలో కనిపిస్తుంది. 5వ వచనంలోనే, అంటే ఇవన్నీ కలిసి ఉన్నాయి కాబట్టి. ఐ ఆమ్ జీసస్ ద విక్టోరియస్ వన్. స్తోత్రం. As translated from the Aramaic, which uses the word Skian. Although Skian is often translated branch, it also means victorious or a heir of a mighty family. దీని అర్థం ఏంటి అంటే, నువ్వు హింసించుచున్న యేసుని అనే దగ్గర అరామిక్ భాషలో నేను జయశీలి అయినటువంటి యేసుని, ఐఎమ్ జీసస్ ద విక్టోరియస్. దానికి నాజరీన్, నజరేతువాడు, కొమ్మ అనే మాటను ఉపయోగించవచ్చు. లేదు అంటే
ఒక పెద్ద కుటుంబానికి, గొప్ప కుటుంబానికి, సంపన్న కుటుంబానికి వారసుడైన వ్యక్తి అని చెప్పొచ్చు. ఐ యామ్ జీసస్ ద విక్టోరియస్ వన్, ద వన్ హూ యు ఆర్ పర్సిక్యూటింగ్. ఇక్కడంతే కాదు, ద అరమిక్ యాడ్స్ ఎ లైన్ హియర్ దట్ కెన్ బి ట్రాన్స్లేటెడ్, ఈజ్ ఇట్ హార్డ్ ఫర్ యూ టు రియర్ అప్ అగెన్స్ట్ ద స్కార్పియన్స్, స్టింజర్ ఆర్ గోడ్స్. అరామిక్లోని తర్జుమాలో, నేను ఇందాక చదివినట్టు తర్జుమాలో లాగా, ఫాదర్స్ లైఫ్ న్యూ టెస్టిమెంట్లో ఇంగ్లీష్ తర్జుమాలో, తేలు కొండెకు వ్యతిరేకంగా నువ్వు తనడం వీలు కాదు. స్కార్పియన్స్, స్టింజర్ ఆర్ గోడ్స్. మునికోలలు లేదు అంటే తేలు యొక్క కొండెకు వ్యతిరేకంగా, విరోధముగా, ఎదురుగా నిలబడి తంతూ ఉంటే ఆ కొండ ద్వారా నువ్వు పొడవబడతావు. ఇది ఎవరి గురించి, ఎందుకు గురించి అనే దాని గురించి మనం రాబోయే రోజుల్లో మనం మాట్లాడుకోబోతున్నాం. దీని గురించి మనం కొద్దిగా ఆలోచిద్దాం. 9వ అధ్యాయము 5వ వచనం వాడుక భాషలో మనం చదువుకుందాం. ప్రభు మీరెవరండి? హూ ఆర్ యు సర్? అయ్యా మీరెవరండి అని సౌలు అడిగాడు. నేను నీవు హింసిస్తున్న యేసును. ఆయన స్వరూపం చూడలేదు, ఆయన స్వరం విన్నాడు కనుక ఆయన ఎవరో తెలియదు. ఆయనతో సాన్నిహిత్యం లేదు, ఆయనతో పరిచయం లేదు, కాబట్టి ఆయన ఎవరో తెలియదు. నువ్వెవరివి? నన్ను అడ్డుకున్న నువ్వెవరివి? నన్ను అభ్యంతరపరిచిన నువ్వెవరివి? నన్ను ఆటంకపరిచిన నువ్వెవరివి? నా ప్రయాణాన్ని ఆపిన నువ్వెవరివి? అలనాడు బిలాము ప్రవక్త యొక్క ప్రయాణాన్ని ఆపినటువంటి దేవదూతలాగా, లేదా పౌలు యొక్క ప్రయాణాన్ని అడ్డుకున్న, దమస్కులోకి వెళ్ళవద్దని దేవుడు చెప్పలేదు. దమస్కులోకి వచ్చిన తర్వాత, ఒక ఇంట్లోకి వచ్చిన తర్వాత దేవుడు ప్రత్యక్షమయ్యాడని కాదు. అది పర్సనల్ అయిపోయింది. ఇది పబ్లిక్. కరుణాకర్ సుగ్గుణ అన్నాడు ఇది జరగలేదు, ఇది ఒకటిదే కల్పితం అని అన్నాడు. కారణం ఏంటంటే 22వ అధ్యాయంలో 26వ అధ్యాయంలో వేరు విధాలుగా ఉన్నాయి. కాబట్టి ఇదంతా కల్పిత కదా అని చెప్తారు. ఇది పౌలు చెప్తున్న స్టోరీ కాదు, ఇది లూకా చెప్తున్న స్టోరీ. లూకా ఆన్ ద స్పాట్లో లేడు. లూకా ఆన్ ద స్పాట్లో లేడు అంటే దాని అర్థం ఏదో ఊహించి చెప్పాడని కాదు. జాగ్రత్తగా ఆలోచించాలి మనం. తాను లేనప్పటికీ కూడా బహుశా పౌలు ద్వారా కానీ, పౌలుతో ఉన్నవారి ద్వారా కానీ, లేదంటే దమస్కు వారి ద్వారా కానీ, ఎవరో ఒకరి ద్వారా ఇన్ఫర్మేషన్ క్యాచ్ చేసుకున్నాడు. సంఘానికి శత్రువుగా మారినవాడు, సంఘానికి కీడు చేసేవాడు, సంఘాన్ని నాశనం చేసేవాడు, సంఘాన్ని పాడు చేసేవాడు. అటువంటి సౌలు జీవితంలో అతని బిగినింగ్ ఏంటి, ఎలా ఆరంభమైంది అతని జీవితం, అతని ప్రస్థానం, లేకపోతే అతని ప్రస్తావన ఎలాగా అనే దాని గురించి ఇక్కడ జాగ్రత్తగా డాక్టర్ లూకా గారు వివరిస్తున్నారు. అతను పడిపోయాడు, అతను లేచాడు, కళ్ళు కనిపించలేదు, అతను చూపును కోల్పోయాడు, తాత్కాలికంగా బ్లైండ్ అయ్యాడు. 13వ అధ్యాయంలో ఒక వ్యక్తి టెంపరీగా బ్లైండ్ అయినట్టుగా మనం చూస్తున్నాం. అనగా కొద్ది కాలం అంధుడిగా మారినట్టుగా మనం చూస్తున్నాం. కొద్ది కాలము మూగవాడైనట్టు జకర్యా గురించి మనం చూస్తున్నాం. కొద్ది కాలమే. ఒక రోగం 18 సంవత్సరాలు ఉండొచ్చు, ఒక రోగం 12 సంవత్సరాలు ఉండొచ్చు. దేవుని స్తోత్రం. ఒక రోగం 38 సంవత్సరాలు, సుదీర్ఘ సంవత్సరాలు కావచ్చు. ఎన్ని సంవత్సరాలుగా నీ దేహంలో రోగము నివసిస్తున్నప్పటికీ కూడా వాటిని స్వస్థపరచడానికి, బాగు చేయడానికి, దిస్ ఈజ్ క్రానిక్ డిజీజ్ అండి, ఐ కాంట్ అని దేవుడు చెప్పలేదు. దిస్ ఈజ్ నాన్ క్రానిక్ అండి, సో ఐ కెన్ డూ. either it is chronic or non-chronic, he could easily heal. అది ఎలాంటిదైనా కానీ యేసు స్వస్థపరచగలడు. శరీర రోగమైన, అది ఆత్మీయ వ్యాధి అయినా యేసు గాయములు స్వస్థపరచు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. భక్తుడు రాసిన పాటలో మాటలు నేను చెప్పాను. దేవుని స్తోత్రం. ఇక్కడ ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. నేను యేసుని, 12 మంది శిష్యులతో ఈ లోకంలో తిరిగిన యేసుని, నేను సమాధి చేయబడిన యేసుని, తిరిగి లేచిన యేసుని, నేను తిరిగి లేచాను, పరలోకానికి వెళ్ళిపోయాను, నేను తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నటువంటి నువ్వు ఆరాధించేటువంటి యెహోవా దేవుని యొక్క సేవకుణ్ణి, కుమారుణ్ణి అని కాదు ఇంట్రడక్షన్. నువ్వు హింసిస్తున్నటువంటి యేసుని, నీకు తెలియకుండా నన్ను హింసిస్తున్నావు. నాతో నీకు కాంటాక్ట్ ఏర్పడలేదు, కానీ నువ్వు నన్ను హింసిస్తున్నావు. ఆల్దో యూ డోంట్ నో మీ, యు ఆర్ పర్సిక్యూటింగ్ మీ. అదేంటిది? ఎలాగా? నేను విశ్వాసుల్లో ఉన్నాను, పరిశుద్ధుల్లో ఉన్నాను, సహోదరుల్లో ఉన్నాను, భక్తుల్లో ఉన్నాను.
మునికోలలో నేనున్నాను. ఆ మునికోలలో మహిమ ఉంది, ఆ మట్టి ఘటములలో మహిమ ఉంది, వాటిలో నేనున్నాను. ఆ పాత్రలను నువ్వు పగలగొడుతున్నావు, నాశనం చేస్తున్నావు. ఇనుప దండం ఒకటి తీసుకొని, రోమా ప్రభుత్వపు అధికార పత్రాలు తీసుకొని ఈ కుండను చిల్ల పెంకులుగా మారుస్తున్నావు, వీటిని బద్దలు చేస్తున్నావు, మొక్కలు చేస్తున్నావు. నా శరీరము అనబడినటువంటి శరీరములో అవయవాలుగా ఉన్నవారిని, నేను ఎవరి శరీరాల్లో నివసిస్తున్నానో వారందరినీ నువ్వు హింసిస్తున్నావు. యు ఆర్ ద పర్సిక్యూటర్, ఐఎమ్ బీయింగ్ పర్సిక్యూటెడ్ బై యూ. ఈ మాటలు విని షాక్ అయిపోయాడు. నేను మతభేదం అనబడిన దాని మీదే కదా దాడి చేసింది. యూదా మతాన్ని విడిచిపెట్టి కొత్త మతాన్ని అనుసరిస్తున్న వాళ్ళ మీద కదా నేను దాడి చేసింది. ఈయనేంటి ఇరువురు మధ్యలో వచ్చేసి నేను యేసుని అంటాడేంటి? నేను యేసుని, నువ్వు హింసిస్తున్న యేసుని అనడం ఏంటి? యేసు చెప్పిన మాట, నువ్వు హింసించినా అని కాదు, హింసించుచున్నా. ఐఎమ్ బీయింగ్ పర్సిక్యూటెడ్, ఐఎమ్ నాట్ పర్సిక్యూటెడ్, ఐ విల్ బీ పర్సిక్యూటెడ్ అని కాదు. ఐఎమ్ ద వన్ హూ ఈస్ బీయింగ్ పర్సిక్యూటెడ్ బై యూ. ఆ మనుషుడు నీవే, ఆ హింసిస్తున్న మనుషుడు నీవే, ఆ దూషిస్తున్న మనుషుడు నీవే, ఆ వ్యతిరేకంగా మాట్లాడుతున్న వ్యక్తివి నీవే, ఆ విమర్శకుడివి నీవే అన్నట్టుగా ప్రభు మాట్లాడాడు. దేవుని స్తోత్రం. యేసు ప్రభు హింసించబడుతున్నాడు, సంఘము హింసించబడుతుంది. ఓకే, సంఘము అనే దేహము హింసించబడుతున్నప్పుడు శిరస్సు కూడా హింసించబడుతుంది. సంఘమునకు శిరస్సు అయినట్టు క్రీస్తు హింసించబడు. నా దేహాన్ని నువ్వు హింసిస్తున్నావు అని కాదు, నన్నే హింసిస్తున్నావు. నేను శిరస్సునైన నేను, దేహమైనట్లు వారు, అందరం కలిసి మేమందరం ఒకటే. వీఆర్ ఆల్ వన్. నువ్వు మమ్మల్ని అని కాదు, నువ్వు నన్ను, నాలో దాగి ఉన్న వారిని, నాలో మరుగైన వారిని హింసిస్తున్నావు. దేవుని స్తోత్రం. యేసు హింసించబడుతున్నాడు ఇప్పటికీ, హేతువాదుల చేత, ఎథిస్టుల చేత, థీస్టుల చేత, అగ్నోస్టిక్ల చేత ఆయన హింసించబడుతున్నాడు. దేవుని స్తోత్రం. నేను ఇక్కడ ఆలోచిస్తున్న విషయాలు ఏ విధంగా 4 ఉదాహరణలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకటి మనం గమనించినట్లయితే యోహాను సువార్త 9వ అధ్యాయము 35వ వచనం. పరిసయ్యులు వానిని వెలివేసిరని యేసు విని వానిని కనుగొని నీవు దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచుచున్నావని అడిగాను. వెలివేయబడిన వ్యక్తి ద్వారా, వేదనకు గురైపడిన వ్యక్తి ద్వారా అతన్ని వెలివేశారు. తాను చేసిన కార్యాన్ని బట్టి, తనను బట్టి అతన్ని వెలివేశారు. ఆ వెలివేత, ఆ వేద, ఆ కోత, ఆ గుండె కోత. ఇక పాడే అవకాశం లేదు, స్తుతించే అవకాశం లేదు, సాక్ష్యం చెప్పే అవకాశం లేదు, వాక్యం నేర్చుకునే అవకాశం లేదు. అటువంటి సమాజ మందిరపు వెలివేత, అది అతని పరిస్థితి. అతని వెలివేతను తన వెలివేతగా భావించి ఐడెంటిఫై చేసుకొని వెలివేత జరిగిన వాని దగ్గరికి వెళ్ళి వానిలో ఉన్నదాన్ని వెలికి తీస్తున్నాడు. ఆయన వానిలో దాగి ఉన్నాడు విశ్వాసాన్ని వెలికి తీస్తున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మొట్టమొదటి యోహాను సువార్త 5వ అధ్యాయంలో కూడా మనం గమనించినట్లయితే యేసును వారు హింసించారట. యేసును హింసించడం మొదలుపెట్టారు. యేసును హింసించారు. ఆరంభం నుంచి ఆయన్ని హింసిస్తూనే ఉన్నారు, చివరి వరకు ఆయన్ని హింసిస్తున్నారు. సిలువ హింసల యొక్క క్లైమాక్స్, సిలువ చిత్రహింసల యొక్క క్లైమాక్స్, పతాక స్థాయి అది. సరే, దేవుని స్తోత్రం. రెండో విషయం, ఒకటి చూపు పొందిన వాని యొక్క వెలివేత ద్వారా ఆయన హింసించబడుతున్నాడు. రెండో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తల కార్యములు 5వ అధ్యాయము 41వ వచనం. స్తోత్రం. 5వ అధ్యాయము 41వ వచనం. అక్కడ రాయబడినటువంటి మాటలు మనం గమనించినట్టు, ఆ నామము కొరకు, యేసు నామము కొరకు, ఈ నామము కొరకు అని 9వ అధ్యాయంలో రాయబడింది. ఆ నామము కొరకు అవమానము పొందుటకు, అవమానము పొందుటకు పాత్రులు, యోగ్యులు, అర్హులైన వాళ్ళు, అవమానపు పాత్రలు. దేవుని స్తోత్రం. అవమానించబడుతున్నారు. డిస్గ్రేస్ పొందిన వాళ్ళకి డిస్గ్రేస్ దొరికింది. ఈ లోకము మనకు డిస్గ్రేస్ ఇస్తుంది, కానీ లోకములోంచి మనం వస్తే డిస్ని డిస్మిస్ చేసేసి ఆయన గ్రేస్ని ఇస్తాడు. లోకము డిస్గ్రేస్ ఇస్తుంది, పరలోకము గ్రేస్ ఇస్తుంది అనే సంగతిని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అపోస్తులు పొందిన అవమానం ద్వారా, వారు అపోస్తులు మునికోలలు లాంటి వాళ్ళు, తనవారు, తన బిడ్డలు, తను ఏర్పాటు చేసుకున్నవాళ్ళు, తను పిలుచుకున్నవారు, తన శిష్యులు. శిష్యులు అంటే గురువులు అన్నట్టుగానే
బిడ్డలంటే తండ్రిని అన్నట్టుగానే ఇప్పుడు అపోస్తుల అవమానం ద్వారా ఆయన అనర్థానికి గురైన హీ ఫీల్స్, మన యొక్క వెలివేతను ఫీల్ అవుతున్నాడు, మన యొక్క అవమానాన్ని ఫీల్ అవుతున్నాడు, మన నొప్పిని ఫీల్ అవుతున్నాడు. ఆయన వారి యావత్ బాధలో బాధనొందెను అనే యెషయా గ్రంథంలో మనం చూస్తాం. మన ఫీలింగ్లో, దుఃఖపు ఫీలింగ్స్లో ఆయన ఫీల్ అవుతున్నాడు. ఫీల్ మై లవ్, లేదా ఫీల్ మై థింగ్స్, ఫీల్ మై అని చెప్పినట్లుగా ఫీల్, గాడ్ ఈజ్ ఫీలింగ్ అవర్ ఫీలింగ్స్, గాడ్ ఈజ్ ఫీలింగ్ అవర్ పెయిన్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 3వ వచనంలో మనం గమనించినట్లయితే, పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘమును సంఘ సభ్యులను పాడు చేయడం ద్వారా, సంఘ సభ్యులను హింసించడం ద్వారా సంఘమును పాడు చేస్తున్నాడు. దేవుని స్తోత్రం. గమనించండి, చూపు పొందిన వాని వెలివేత ద్వారా ఆయన వేదనకు గురయ్యాడు, ఆయన హింసించబడ్డాడు. రెండోది అపోస్తుల యొక్క అవమానం ద్వారా ఆయన హింసించబడ్డాడు. మూడోది మునికోల లాంటి విశ్వాసులు, యెరూషలేములోని పరిశుద్ధులు హింసించబడడం ద్వారా ఆయన హింసించబడ్డాడు. నాలుగో విషయం చెప్పి ముగిస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం, 4, 5, 6 హెబ్రీయులకు రాసిన పత్రిక. స్తోత్రం. ఒకసారి వెలిగించబడి వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలువారై దేవుని దివ్య వాక్యమును రాబోయే యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుని మరలా సిలువ వేయించి, దేవుని కుమారుడు అనగా యేసుని మరలా సిలువ వేస్తూ బాహాటముగా ఆయనను అవమానపరుచుచున్నారు. యేసు హింసించబడుతున్నాడు. ఆ రోజు యూదుల చేత, రోమా సైనికుల చేత ఆయన హింసించబడ్డాడు. ఈరోజు బ్యాక్ స్లైడ్ అవుతున్నటువంటి విశ్వాస భ్రష్టులైన, విశ్వాసం నుంచి తప్పిపోతున్నటువంటి వారి ద్వారా ఆయన బాధపడుతున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. యేసు హింసించబడుతున్నాడు, ఇప్పటికీ హింసించబడుతున్నాడు. 1వ శతాబ్దం నుంచి 21వ శతాబ్దం వరకు ఆయన హింసించబడుతున్నాడు. పర్సిక్యూటెడ్ జీసస్, మనకు మాదిరిగా ఉండడానికి ఆయన హింసించబడుతున్నాడు. ఆ హింసించబడుతున్న యేసు వైపు చూద్దాం ఈ హింసల మధ్యలో. అప్పుడు మనం శాంతిని పొందుకొని మనం ముందుకు సాగలం. అట్టి కృప దేవుడు మనకందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్, హల్లెలూయా. మీ అందరికీ ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.